ఓం శాంతి 3/11/1981 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. యోధులుగా కాదు, హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. ఈరోజు దూరదేశ నివాసి అయిన పరదేశీ తండ్రి తమ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు కూడా స్వదేశం యొక్క స్మృతిని కలిగించేందుకు వచ్చారు మరియు సమర్థంగా చేసి తమతో పాటు తీసుకొని వెళ్ళటానికి వచ్చారు. స్వదేశము మీ స్మృతిలోకి వచ్చింది కదా. ఇది పరాయి దేశము, పరాయి రాజ్యం. ఇందులో అంత పాతగానే కనిపిస్తుంది. వ్యక్తులను చూసినా, వస్తువులను చూసినా అన్నీ ఎలా కనిపిస్తాయి? అన్నీ జడీభూతంగా అయిపోయాయి, శిథిలావస్థకు చేరుకున్నాయి. నలువైపులా అంధకారమే వ్యాపించి ఉంది. ఇటువంటి దేశంలో మీరంతా బంధనాలలో బంధింపబడి ఉన్న బంధనయుక్తులైన ఆత్మలుగా అయిపోయారు. ఇలాంటి సమయంలో తండ్రి వచ్చి స్వరూపం యొక్క మరియు స్వదేశం యొక్క స్మృతిని కలిగించి బంధన ముక్తులుగా చేసి స్వదేశంలోకి తీసుకువెళ్తారు. దానితో పాటు స్వరాజ్యం యొక్క అధికారులుగా తయారు చేస్తారు. ఈ శరీరం పైన ఆత్మను అధికారిగా. కావున పిల్లలందరూ తమ స్వదేశంలోకి వెళ్ళేందుకు తయారుగా ఉన్నారా? మీరు ఒక డ్రామా చూపిస్తారు కదా, అందులో స్వర్గంలోకి వెళ్ళటానికి అవకాశం ఉన్నా ఎవ్వరూ వెళ్ళేందుకు సిద్ధం అవ్వరు. అలాగే ఏదో నామమాత్రంగా వెళ్తాము అనేవారైతే కాదు కదా. మరి ఇక్కడి లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకున్నారా, లేక ఇప్పుడు కూడా కొన్ని మిగిలి ఉన్నాయా? మీ లెక్కాచారాల సమాప్త సమారోహమును జరుపుకున్నారా, లేక ఇప్పటి వరకు ఇంకా ఏర్పాట్లే చేసుకుంటూ ఉన్నారా? అంతిమంలో ఈ సమాప్త సమారోహాన్ని జరుపుకుంటాంలే అని అయితే భావించడం లేదు కదా. ఇప్పటి నుండే సమాప్త సమారోహాన్ని జరుపుకున్నట్టయితే అప్పుడే అంతిమంలో కూడా సంపూర్ణత సమారోహమును జరుపుకుంటారు. ఈ పాత లెక్కాచారాలను సమాప్తం చేయాలి. అది ఇప్పుడు చేయడం ద్వారా చాలా కాలం బంధన ముక్తులుగా ఉన్నవారు చాలా కాలం జీవన్ముక్తి యొక్క పదవిని పొందగలుగుతారు. లేకపోతే అంతిమ వరకు యుద్ధం చేసే యోధులుగానే ఉండిపోతారు. ఎవరైతే అంతిమ వరకు యోద్ధ జీవితంలో ఉంటారో వారి ప్రాలబ్ధం ఎలా ఉంటుంది? యోద్ధ జీవితం అయితే బాల్యపు జీవితం, యుద్ధం చేసే జీవితం. ఇప్పుడైతే స్వరాజ్య అధికారులుగా అయిపోయారు కదా. స్మృతి యొక్క తిలకం గల బాబా యొక్క హృదయ సింహాసన అధికారులుగా అయిపోయారు. సింహాసనాధికారులు ఏమైనా యోధులుగా ఉంటారా? యుద్ధం యొక్క ప్రాలబ్ధంగా సింహాసనము మరియు కిరీటము లభించింది. ఈ వర్తమాన ప్రాలబ్ధము లేక ప్రత్యక్ష ఫలం ప్రాప్తించలేదా? సంగమ యుగం యొక్క ప్రాలబ్ధాన్ని పొందేశారా, లేక పొందాలా? మీరు ఏ పాట పాడతారు? ఏదైతే పొందాలో దానిని పొందేస్తారా, లేక పొందాలా? వర్తమానంలో భవిష్యత్తుకు సంబంధం ఉన్నప్పుడు భవిష్య ప్రాలబ్ధము 2500 సంవత్సరాలు ఉంది. మరి వర్తమాన ప్రాలబ్ధము అంతిమంలో 5-6 నెలలు ఉంటుందా, లేక 5 రోజులు ఉంటుందా, లేక 5 గంటలు ఉంటుందా, లేక సంగమ యుగం యొక్క బహుకాలం ఉంటుందా? సంగమ యుగం యొక్క ప్రాలబ్ధము చాలా కాలం ఉండకపోతే, ఇక్కడ మీరు చాలా కాలం ప్రయత్నం చేయకపోతే భవిష్య ప్రాలబ్ధము చాలా కాలం ఎలా అనుభవించగలుగుతారు? అక్కడి 2500 సంవత్సరాలు, ఇక్కడ 25 సంవత్సరాలు కూడా ఉండదా? డైరెక్ట్ బాబా యొక్క పిల్లలుగా ఈ సంగమ యుగం యొక్క సదాకాలికమైన వారసత్వాన్ని పొందకపోతే మరి అసలు పొందింది ఏమిటి? సర్వ ఖజానాల యొక్క గనులకు అధిపతి అయిన తండ్రి యొక్క బాలకులుగా ఈ ఖజానాలతో సంపన్నంగా అవ్వకపోతే
ఆ అధిపతికి బాలకులుగా అయ్యి చేసింది ఏమిటి? సఫలత మా జన్మసిద్ధ అధికారము ఇలా అంటూ సదా సఫలతను అనుభవం చేసుకోకపోతే జన్మసిద్ధ అధికారులుగా అయ్యి ఏం చేసినట్లు? భాగ్య విధాతలైన ఇరువురు తండ్రుల యొక్క పిల్లలుగా అయ్యాక కూడా సదా పదమాపదం భాగ్యశాలురుగా అవ్వకపోతే ఇరువురు తండ్రుల యొక్క పిల్లలుగా అయ్యి చేసింది ఏమిటి? శ్రేష్ఠ కర్మలను లేక శ్రేష్ఠ చరిత్రను తయారు చేసేసుకునేందుకు అతి సహజమైన విధిని తండ్రి వరదాతగా అయి ఇచ్చాక కూడా సిద్ధి స్వరూపంగా అవ్వకపోతే మరేం చేసినట్లు? యుద్ధము చేయడము, శ్రమించడము, మెల్లమెల్లగా విశ్రాంతిగా వెళ్ళడం మీకు ఇదే ఇష్టమా? యుద్ధ మైదానమే మీకు ఇష్టమా? బాబా హృదయ సింహాసనం మీకు ఇష్టం లేదా? మీకు సింహాసనమే ఇష్టమైనట్టయితే మరి సింహాసన అధికారుల వద్దకు మాయ రాలేదు. సింహాసనం నుండి దిగి యుద్ధ మైదానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మాయతో యుద్ధమే యుద్ధం. అప్పుడే కష్టపడాల్సి వస్తుంది. కొందరు పిల్లలు ఉంటారు, వారు పోట్లాడుకుంటూ ఉండలేరు. వారికి ఎవరు దొరకపోతే తమలో తామే ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారు. అంటే పోట్లాడుకోకుండా ఉండలేరు అని బాబా చెప్తూ ఉన్నారు. ఎవరు దొరకపోతే ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారు. యుద్ధం యొక్క సంస్కారాలు రాజ్య సింహాసనాన్ని వదిలించి కూడా యుద్ధ మైదానంలోకి తీసుకువెళ్తాయి. ఇప్పుడు ఇక యుద్ధ సంస్కారాలను సమాప్తం చేయండి, రాజ్య సంస్కారాలను ధారణ చేయండి, ప్రాలబ్ధులుగా అవ్వండి. అప్పుడు బహుకాలం యొక్క భవిష్య ప్రాలబ్ధము కలవారిగా అయిపోతారు. అంతిమ వరకు యోద్ధా జీవితం ఉన్నట్లయితే ఏమవుతారు? చంద్రవంశీయులుగా అవ్వాల్సి వస్తుంది. త్రేతాయుగంలో వస్తారు. సదా సంతోషం యొక్క నాట్యమును చేస్తూ ఉండడం సూర్యవంశీయుల గుర్తు, సత్యుగంలో వచ్చేవారి గుర్తు. వీరు సదా అతీంద్రియ సుఖంలో ఊగుతూ ఉంటారు. చంద్రవంశీయుడైన రాముడిని ఎప్పుడు ఊయలలో ఊపరు, నాట్యం ఆడుతున్నట్లుగా చూపించరు. యుద్ధం యొక్క ధనుస్సును చూపిస్తారు. చివరిలోనే రాజ్య భాగ్యము లభిస్తుంది. అర్ధకల్పపు రాజ్యము బహుకాలమైతే కాదు కదా. కావున సదా ఊయలలో ఊగుతూ ఉండండి. కావున సదా సర్వులతో మీ సంస్కారాలను కలిపే నాట్యం చేస్తూ సంతోషం యొక్క నాట్యం ఇది చేస్తూ ఉండండి. దీనిని సంగమయుగం యొక్క ప్రాలబ్ధ స్వరూపం అని అంటారు. పురుషార్థులం కదా అని ఈ మాట కూడా ఎప్పటి వరకు అంటే ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా అని. ఇప్పుడిప్పుడే పురుషార్థులుగా మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రాలబ్ధులుగా అయిపోండి, ప్రాప్తులు పొందేవారిగా. సంగమయుగం యొక్క పురుషార్థం అంటే ప్రయత్నం, సత్యుగం యొక్క ప్రాలబ్ధము కాదు. సంగమయుగం యొక్క ప్రాలబ్ధులుగా ఇక్కడే ప్రాప్తి పొందే వారిగా అవ్వాలి. ఇప్పుడిప్పుడే బీజాన్ని నాటండి, ఇప్పుడిప్పుడే ఫలాన్ని పొందండి. సైన్స్ వారు కూడా ప్రతి కార్యంలోనూ ప్రాప్తి యొక్క గతిని తీవ్రతరం చేస్తున్నారు. వారు ప్రయత్నం చేస్తూనే ఉండరు, ప్రయత్నము ద్వారా ఫలితాన్ని పొందుతూ ఉన్నారు కదా సైంటిస్టులు. మరి సైలెన్స్ శక్తి వారు తమ గతిని దానికన్నా తీవ్రంగా చేస్తారా, లేక ఒక జన్మలో చేసి ఇంకొక జన్మలో పొందుతాములే అని భావిస్తూ ఉన్నారా? వారు శబ్దం యొక్క గతి కన్నా తీవ్రంగా ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. అన్ని కార్యాలను ఒక్క క్షణం యొక్క గతి కన్నా తీవ్ర వేగంతో చేయాలనుకుంటూ ఉన్నారు. ఇంత పెద్ద విశ్వం యొక్క వినాశనాన్ని ఎంత కొద్ది సమయంలో చేయటానికి వారు తయారైపోయారు సైన్స్ వారు. మరి స్థాపన కొరకు నిమిత్తమై ఉన్న ఆత్మలు క్షణంలో చేయడం, క్షణంలో పొందడం అనే తీవ్ర గతి యొక్క అనుభవజ్ఞులుగా అవ్వరా? మరి ఇప్పుడు ఏం చేయాలో అర్థం చేసుకున్నారా? ప్రత్యక్ష ఫలాన్ని పొందండి. ప్రత్యక్ష ఫలం మీకు నచ్చదా? ఇప్పటికిప్పుడే లభిస్తుంది అంటే శ్రమించే ఫలం మీకు నచ్చుతుందా? కష్టపడము అనే ఎండిపోయిన ఫలాన్ని తినడం వల్లనే ఇలా బలహీనంగా అయిపోతున్నారు.
నయనహీనులుగా, బుద్ధిహీనులుగా, శ్రేష్ట కర్మహీనులుగా అయిపోయారు. ఇప్పుడైనా తాజా ప్రత్యక్ష ఫలాన్ని తినండి. శ్రమను ప్రేమలోకి మార్చివేయండి. అచ్చా, ఇటువంటి సదా రాజ్య వంశం యొక్క సంస్కారం కలవారికి, సదా సర్వ ఖజానాల యొక్క అధికారులకు, అనగా బాలకుల నుండి యజమానులుగా అయ్యే వారికి, సంగమయుగ ప్రారంధ సంస్కారం కలవారికి, ప్రత్యక్ష ఫలాన్ని తినేవారికి, ఇటువంటి సదా ప్రాప్తి స్వరూపులకు, సదా సర్వబంధన ముక్తులకు, సంగమయుగ జీవన్ముక్తులకు, ఇటువంటి సింహాసన అధికారులకు, కిరీట అధికారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. పార్టీలతో వ్యక్తిగత మిలనం. 1. సదా ఆత్మిక నశలో స్థితులై ఉంటున్నారా? ఆత్మిక నశ అనగా ఆత్మాభిమానులుగా అవ్వడం. సదా నడుస్తూ తిరుగుతూ ఆత్మలనే చూడడం, ఆత్మగా భావించడం, ఇది ఆత్మిక నశ. ఆత్మిక నశలో సదా సర్వప్రాప్తుల యొక్క అనుభవం సహజంగా కలుగుతుంది. స్థూల నశ కలవారు కూడా తమను ప్రాప్తివంతులుగా భావిస్తారు. అలాగే ఈ ఆత్మిక నశలో ఉండేవారు సర్వప్రాప్తి స్వరూపులుగా అయిపోతారు. ఈ నశలో ఉండడం ద్వారా అన్ని రకాల దుఃఖాలు దూరం అవుతాయి. దుఃఖము మరియు అశాంతికి వీడ్కోలు చెప్పినట్టు అవుతుంది. సదాకాలికమైన సుఖదాత, శాంతిదాత యొక్క పిల్లలుగా అయిపోయినట్లయితే మరి దుఃఖ అశాంతులకు వీడ్కోలు ఇచ్చినట్లే కదా. అశాంతి యొక్క నామ రూపాలు కూడా ఉండవు. శాంతి సాగరుడి పిల్లలు ఎలా అశాంతి అవ్వగలరు? ఆత్మిక నశ అనగా దుఃఖము మరియు అశాంతి యొక్క సమాప్తం. దాని వీడ్కోలు యొక్క సమారోహాన్ని అంటే ఉత్సవంలాగా జరుపుకున్నారా? ఎందుకంటే ఆ పవిత్రత ద్వారానే దుఃఖము, అశాంతి యొక్క ఉత్పత్తి జరుగుతుంది. ఎక్కడైతే అపవిత్రత ఉండదో అక్కడకు దుఃఖము, అశాంతి ఎక్కడి నుండి వస్తుంది? పతిత పావనుడైన తండ్రి యొక్క పిల్లలు. మాస్టర్ పతిత పావనులుగా అయిపోతారు. ఎవరైతే ఇతరులను పతితుల నుండి పావనంగా తయారు చేస్తారో వారు స్వయము పావనంగా ఉంటారు కదా. పావనులైన పవిత్రాత్మలు ఎవరైతే ఉంటారో వారి వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటుంది. కావున మీరు పావనాత్మలు, శ్రేష్ఠాత్మలు మరియు విశేషాత్మలు. విశ్వంలో మీరు మహాన్ ఆత్మలు. ఎందుకంటే తండ్రికి చెందిన వారిగా అయిపోయారు. అన్నింటికన్నా అతి పెద్ద మహానత పావనులుగా అవ్వడమే. కావున ఈరోజు కూడా ఇదే మహానత ముందు, పవిత్రత ముందు, ఎవరిలో పవిత్రత ఉంటుందో వారి ముందు శిరస్సు వంచుతారు. ఆ జడ చిత్రాలు ఎవరివి? ఇప్పుడు మందిరంలోకి వెళ్తే ఏం భావిస్తారు? ఎవరి యొక్క పూజ జరుగుతోంది? ఇవి మా జడ చిత్రాలే అని స్మృతి కలుగుతుంది. ఇలా స్వయాన్ని మహాన్ ఆత్మలుగా భావిస్తూ నడుచుకోండి. మీరు ఎటువంటి దివ్య దర్పణంగా అవ్వాలి అంటే అందులో అనేక ఆత్మలకు తమ యథార్థ స్వరూపము కనిపించాలి. 2వ గ్రూప్తో సదా పైకి ఎక్కే కళలోకి వెళ్తున్నారా? ప్రతి అడుగులోనూ పైకి ఎక్కే కళ యొక్క అనుభవజ్ఞులుగా ఉండాలి. సంకల్పము, వాక్కు, కర్మ, సంపర్కము మరియు సంబంధం అన్నింటిలో పైకి ఎక్కే కళ. ఎందుకంటే ఈ సమయమే పైకి ఎక్కే కళ యొక్క సమయం. ఇంకా ఏ యుగము పైకి ఎక్కే కళ యొక్క యుగం కాదు. సంగమ యుగము పైకి ఎక్కే కళ యొక్క యుగము. కావున సమయాన్ని బట్టి అటువంటి అనుభవం ఉండాలి. ఒక్క క్షణం గురించి ఆ తర్వాత క్షణం వస్తే అందులోనూ పైకి ఎక్కే కళ ఉండాలి. అంటే ఒక్క క్షణం గతించిపోయింది అనుకోండి, ఆ తర్వాత క్షణం వచ్చింది అంటే గతించిన క్షణము తర్వాత వచ్చిన క్షణము రెండు కూడా పైకి ఎక్కే కళలో ఉండాలి అంటున్నారు బాబా. 2 నెలల క్రితం ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు ఉండడం కాదు. అన్ని వేళలలోనూ అన్ని సమయాలలోనూ పరివర్తన ఉండాలి. కానీ ఆ పరివర్తన కూడా పైకి ఎక్కే కళ యొక్క పరివర్తనగా ఉండాలి.
ఏ విషయంలోనూ ఆగే వారిగా కాదు. పైకి ఎక్కే కళ కలవారు ఎక్కడ ఆగరు. వారు సదా ఇతరులను కూడా పైకి ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. ఇక మూడవ గ్రూప్, స్వయాన్ని ఎగిరే పక్షిగా భావిస్తూ ఉన్నారా? ఎవరైతే పైకి ఎగిరే పక్షులుగా ఉంటారో వారు చక్రవర్తులుగా ఉంటారు. ఆల్రౌండ్ పాత్రధారులుగా ఉంటారు. ఎగిరే కళలో ఉండేవారే ఎక్కడ సేవ ఉన్నా అక్కడికి చేరుకోగలిగే విధంగా నిర్బంధనులుగా ఉంటారు. మరియు అన్ని రకాల సేవలలోనూ సఫలతామూర్తులుగా అయిపోతారు. ఏ విధంగా బాబా ఆల్రౌండ్ పాత్రధారులో సకుడిగాను అవ్వగలరు, తండ్రిగాను అవ్వగలరు, అలా పైకి ఎగిరే కళ కలవారు ఏ సమయంలో ఏ సేవ యొక్క అవసరం ఉంటుందో ఆ సేవలో సంపన్న పాత్రను అభినయించగలుగుతారు. దీనిని ఆల్రౌండ్గా విహరించే పక్షులుగా ఉండడము అని అంటారు. అచ్చా, కుమారీలతో కుమారీలను చూసి బాప్దాదా ఎంతో హర్షిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క కుమారి అనేకులను మేల్కొల్పేందుకు నిమిత్తులుగా అవుతారు. కావున కుమారీల యొక్క భవిష్యత్తును చూసి హర్షిస్తారు. ఒక్కొక్క కుమారి విశ్వ కళ్యాణకారిగా అవుతుంది. పరివార కళ్యాణగానే కాదు, ఇంట్లో వారి కళ్యాణం చేసేవారు, కళ్యాణం అంటేనే మంచి చేసేవారిగానే కాదు, విశ్వ కళ్యాణిగా అవ్వాలి. కుమారి గృహస్థిగా అయిపోతే పరివారం యొక్క కళ్యాణకారిగా అయిపోతుంది. కానీ బ్రహ్మకుమారిగా అయిపోతే విశ్వ కళ్యాణకారిగా అయిపోతుంది. మరి మీరు ఏం అవ్వనున్నారు? కుమారీలకు భక్తి కాలం యొక్క అంత్యకాలంలో కూడా పూజ జరుగుతుంది. కావున చివరి వరకు కూడా మీరు అంత శ్రేష్ఠులు. కుమారి జీవితానికి కూడా ఎంతో మహత్వం ఉంది. కుమారీలకు బ్రాహ్మణ జీవితంలో లిఫ్ట్ కూడా ఉంది. కుమారీలు ఎంత త్వరగా సేవా కేంద్రం యొక్క ఇన్ఛార్జిగా అయిపోతారు. కుమారీలకు ఎంతో ఆలస్యంగా అవకాశం లభిస్తుంది. కుమారీలు రేస్లో అయితే ముందుకు వెళ్ళినట్టయితే తమను తాము ఎంతగానో ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఒక్క కుమారి అనేక సేవా కేంద్రాలను సంభాళించగలుగుతుంది. డ్రామా అనుసారంగా ఈ లిఫ్ట్ యొక్క గిఫ్ట్ రూపంలో లభించింది. ఇందులో కష్టపడలేదు. కుమారీల యొక్క విశేషత ఏమిటి? కుమారి జీవితము అనగా సంపూర్ణ పావనం. కుమారి జీవితంలో ఈ విశేషత లేకపోతే దానికి ఎటువంటి మహత్వము లేదు. బ్రహ్మకుమారి అనగా మనస్సులో కూడా పవిత్రత యొక్క సంకల్పం ఉండకూడదు. అప్పుడే పూజ్యులుగా అవుతారు, లేకపోతే ఖండితం అయిపోతారు. మరి ఖండితమైన వారి యొక్క పూజ జరగదు. మరి మీకు ఈ విశేషతను గురించి తెలుసా? ఇంతమంది కుమారీలు సేవాధారీలుగా అయిపోతే ఎన్ని సెంటర్లు తెరవబడతాయి? బాప్దాదా ఎవరిని లౌకిక సేవను వదిలేయండి అని కూడా అనరు. కానీ బ్యాలెన్స్ ఉండాలి. ఎంతెంతగా ఈ సేవలో బిజీగా అవుతూ ఉంటారో అంతంతగా అది దానంతట అదే వదిలిపోతుంది. ఉద్యోగాన్ని వదలండి అని ఎవరితోనైనా అంటే ఆలోచనలో పడిపోతారు. అజ్ఞానులను బీడీ వదలండి, సిగరెట్ వదలండి అని అంటే అది కేవలం వదిలినంత మాత్రాన వదిలిపోదు, అనుభవంతో వదిలేస్తారు. అలాగే మీరు కూడా ఎప్పుడైతే ఈ సేవలో బిజీగా అయిపోతారో అప్పుడు అది వదిలిపోతుంది. ఇప్పటి వరకు గుజరాత్కు కట్నంగా సెంటర్ లభించలేదు. బాంబేకు లభించింది 81 సంవత్సరానికి. గుజరాత్ ఏది కావాలి అనుకుంటే అది చేయగలదు, లోటు లేదు. కేవలము సంకల్పము మరియు సిస్టమ్ ప్రారంభం అవ్వలేదు. ఇప్పుడు కుమారీలు బాప్దాదా కులం యొక్క దీపకులే కదా. మీ భాగ్యాన్ని చూసి సదా హర్షితంగా ఉన్నట్టయితే ఈ జీవితంలో బాబాకు చెందిన వారికి అయిపోతారు. ఇదే జీవితం దిగజార్చేదిగాను ఉంటుంది మరియు పైకి ఎక్కించేదిగాను ఉంటుంది. మరి అందరూ పైకి ఎక్కే కళ యొక్క దారికి చేరుకున్నారా? బాబా చెప్పినట్టు నడుచుకుంటే పైకి ఎక్కగలరు. లౌకిక జీవితంలోకి వెళ్ళిపోయినట్టయితే దిగజార్చేదిగా అయిపోతుంది మీ జీవితం. కనుక పైకి ఎక్కే కళ యొక్క దారికి చేరుకున్నారా? అచ్చా, ఓం శాంతి.